హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బిఆర్ టాక్స్. పిల్లలు, ఈరోజు మనం పులి మేక నీతి కథను నేర్చుకుందామా? ఒక అడవిలో ఒకరోజు ఒక పెద్ద పులి నది ఒడ్డున విశ్రాంతి తీసుకుంటూ కూర్చునుంది. అదే సమయంలో ఒక మేక వచ్చింది అక్కడికి. అప్పుడు పులి మేకను చూసి అని గర్జించింది. భయపడకుండా, పులిరాజా, నన్ను తింటే ఒక మేకే దొరుకుతుంది, కానీ నా దగ్గర ఇంకా చాలా మేకలున్నాయి అని చెప్పింది. అప్పుడు పులికి ఇంకా తీసుకొస్తుందేమో అని ఒక ఆశ కలిగింది. ఎక్కడున్నాయి ఆ మేకలు అని అడిగింది. అప్పుడు మేక తెలివిగా ఆలోచించి, కొంచెం దూరంలోనే ఉన్నాయి, నేను వెళ్ళి వాటిని తీసుకొస్తాను, మీరు ఇక్కడే వేచి ఉండండి అని చెప్పింది. అప్పుడు పులి మేక మాట నమ్మి అక్కడే ఎదురు చూస్తూ కూర్చుంది. మేక మాత్రం వేగంగా పరిగెత్తి అడవిలోకి పారిపోయింది. చాలాసేపు ఎదురు చూసిన పులికి మేక తిరిగి రాలేదని అర్థమైపోయింది. తను మోసపోయానని తెలుసుకొని పాపం పులి నిరాశపడింది. దీనివల్ల ఈ కథలో ఉన్న నీతి, బలం కలవాళ్ళ కంటే తెలివి గలవాళ్ళు చాలా గొప్పవాళ్ళు అని. అంటే బలం కంటే తెలివి గొప్పది అని. ఇంకా ఏం తెలుసుకున్నాం మనం? సమయస్ఫూర్తి ఉంటే, అంటే అప్పటికప్పుడు ఆలోచించి డెసిషన్ కనుక తీసుకుంటే పెద్ద ప్రమాదం నుంచైనా కూడా చాలా ఈజీగా బయటపడచ్చని. బాగుందా కదా పిల్లలు? మీ అందరికీ నచ్చిందా ఈ కథ? అయితే పిల్లలు, ఈ ఛానల్ని మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో నీతి కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్.